హలో ఎవ్రీవన్. ఈరోజు ఈ వీడియోలో సాస్లు ఏమీ లేకుండా టేస్టీ గోబీ మంచూరియా ఎలా చేయాలో చూద్దాం. కాలీఫ్లవర్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మరుగుతున్న నీళ్ళల్లో కాలీఫ్లవర్ ముక్కలు వేసి 2 నిమిషాలు బాయిల్ చేసి వీటిని వెంటనే చన్నీళ్ళలో వేసేయండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో కాలీఫ్లవర్ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఉప్పు, కొంచెం కారం, 3 స్పూన్స్ కార్న్ఫ్లవర్, 4 స్పూన్స్ మైదా వేసి బాగా కలుపుకోవాలి. ఈ పిండి మొత్తం కాలీఫ్లవర్ ముక్కలకి పట్టేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాలీఫ్లవర్ ముక్కలు వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. మిగిలిన కాలీఫ్లవర్ ముక్కల్ని కూడా ఇలానే డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. టొమాటో ప్యూరీ కోసం ఒక గిన్నెలో టీ గ్లాస్ వాటర్ వేసుకొని 3 మీడియం సైజ్ టమాటాలు, 2 ఎండుమిర్చి, 1 ఇంచి అల్లం, 5 వెల్లుల్లి రెబ్బలు వేసి ఉడికించాలి. ఇవి ఉడికిన తర్వాత మిక్సీ జార్లో వాటర్ ఏమీ వేయకుండా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయలు, సన్నగా తరిగిన వెల్లుల్లి, సన్నగా తరిగిన అల్లం వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ కొంచెం వేగాక గ్రైండ్ చేసుకున్న టొమాటో ప్యూరీ వేసి వేయించుకోవాలి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, కొంచెం చక్కెర వేసి కలుపుకొని హాఫ్ టీ గ్లాస్ వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ సపరేట్ అయినప్పుడు గరం మసాలా వేసి కలుపుకొని ఫ్రై చేసుకున్న గోబీ పీసెస్ వేసి హై ఫ్లేమ్లో బాగా కలుపుకోవాలి. లాస్ట్లో కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసి బాగా మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీ గోబీ మంచూరియా రెడీ. సాస్లేమీ లేకుండా ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.